ఈ రోజుల్లో మామూలుగా డైవర్స్ కేసెస్ ఎక్కువ. మళ్ళీ పెళ్ళిళ్ళు కావటం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే నా ఉద్దేశంలో నేనేమనుకుంటున్నా అంటే, పిల్లలు అందరికీ జాబ్స్ రావటం చిన్న ఏజ్‌లల్లా, వాళ్ళ జాబ్స్ చేసుకుంటూ సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటామని 25-30 ఇయర్స్ మధ్యలో పెళ్ళిళ్ళు చేసుకునే వరకు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఒక ఇండిపెండెంట్ అంటే ఒక స్వతంత్ర భావాలు వచ్చేస్తాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడు ఇంకా తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం అనేది ఇంకా పక్కకు పెట్టండి. దాంతోపాటు ఇంకో కారణం ఏంటి అంటే, పెళ్ళిళ్ళు అయినాక కూడా డైవర్స్‌కి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అమ్మ నాకు 2 ఆడపిల్లలు కానీ చెప్తున్నా, నేను చూస్తూ ఉన్నాను పిల్లల్ని. మనకి ఏం పనమ్మ ఊరికే ఆడపిల్లలకి పెళ్లి కాగానే ఫోన్ చేస్తే చేసినాం ఫోను. ఎలా ఉన్నావమ్మా? మంచిగున్నావా? మీ ఆయన బాగున్నారా? ఏం వండి పెట్టినావు మీ ఆయనకి? నువ్వేం తిన్నావు? ఇంతవరకు బాగుంటుంది. పొద్దుదాకా ఫోన్ చేసి మీ ఆయన ఏమంటాడు? మీ ఆయన ఏమన్నా అన్నాడా? మీ ఆయన ఏం తెచ్చిండు? ఆయనలు ఏమైనా తెచ్చి పెట్టడానికే మిషన్లా అమ్మ? పిల్లల్ని మెంటల్గా ఎందుకు అలా ప్రిపేర్ చేస్తున్నారు? ఇక డైవర్స్లు కావా? అసలు వాళ్ళకి కాంప్రమైజింగ్కి అవకాశమే ఇవ్వట్లేరు. వదిలేసేయండి పెళ్లి చేసి. ఈరోజు లొల్లి పెట్టుకుంటారు, రేపు గునుక్కుంటారు, ఎల్లుండి కలిసిపోతారు, కాంప్రమైజింగ్కి వస్తారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటమే కాంప్రమైజ్. ఆ అర్థం చేసుకునే అవకాశం ఈ రోజులలో మన తల్లిదండ్రులం ఇస్తున్నామా మన పిల్లలకి? ఇక డైవర్స్లు కావద్దండి.